మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. వెల్కమ్ టు తెలుగు 7 గోవా ఛానల్. ప్రజెంట్ మనం అయితే గోవాలో ఉన్నాం. గోవాలో బాగా బీచ్ దగ్గరలో జస్ట్ 500 మీటర్స్లో ఉన్నాం అనమాట. ఇక్కడ వెతుకుతుంటే ద టేస్టీ బర్డ్స్ అని చెప్పి తెలుగు వాళ్ళు హోటల్ అయితే కనిపించింది. ఇక్కడ ఎలా ఉంటాయి రూమ్స్, రేట్లు ఎలా ఉంటాయి అనేది సుచిన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ సుచిన్ గారు, రండి. తెలుగు వాళ్ళు సూపర్. బాయ్ బాయ్. చాలా అంటే హైజెనిక్గా కనిపిస్తుంది, రూమ్స్ కూడా చాలా బాగుంటాయి అనిపిస్తుంది. ఎప్పుడు పెట్టారు ఇది అసలు? మేము 1.5 years అయింది పెట్టి. ఓకే. ఇక్కడ మనకి 3 categories ఆఫ్ రూమ్స్ ఉంటాయండి. డీలక్స్ రూము, ప్రీమియం రూము, ఫ్యామిలీ రూమ్ అనేసి. మనకి డీలక్స్ రూమ్లో ఏమో కపుల్స్ ఉండొచ్చు, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ప్రీమియం రూమ్లో వచ్చేసి మనకి కపుల్స్ కానీ లేకపోతే ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఇద్దరు వచ్చి పిల్లలతో పాటు వచ్చారనుకో, సింగిల్ కిడ్ కానీ అలా ఉన్న వాళ్ళు వచ్చారనుకో మనకి అదే యాప్. మనకి ఎక్స్ట్రాగా కావాలంటే ఎక్స్ట్రా మ్యాట్రిసెస్ కూడా ఇస్తాం. యాక్చువల్లీ బయట వాళ్ళకైతే మనం కాస్ట్ చేస్తాం 500 రూపీస్ అలాగా. మన తెలుగు వాళ్ళకైతే మంచిగా మనం ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మ్యాట్రెస్ ప్రొవైడ్ చేసి అంతా నీట్గా ఉంచుకుంటాం. ఓకే. తెలుగు వాళ్ళ రెస్టారెంట్, తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం. సూపర్. అదే అంటే బయట వాళ్ళకి కూడా మనం ఏంటంటే డిస్కౌంట్లో ఒక మనం ప్రైస్కి వాళ్ళ యాప్ట్ అనుకో కొంచెం ఒక 200 అటు ఇటులు వేరీ చేసుకుని మీకు చేస్తాం. ఇంకా ఫ్యామిలీ రూమ్ వచ్చేసి మనకి 2x2 2 కింగ్ సైజ్ బెడ్స్ ఉంటాయి పెద్దవి. మన 2 కింగ్ సైజ్ బెడ్లో ఒక 4 to 5 members వరకు సఫిషియెంట్గా మనం హ్యాపీగా పడుకోవచ్చు. ఓకే. సో అది ఆ 3 category ఆఫ్ రూమ్స్ మనకి అలాగా. సూపర్. ఇంకా లేట్ లేకుండా అయితే వెళ్ళిపోదాం. వచ్చేసండి, చూపించండి అన్ని. అన్నా ఈ రూమ్ పేరు ఏంటి? ఇది ప్రీమియం రూమ్ అన్న. ప్రీమియం. దీంట్లో మనం ఏంటంటే మనకి ఫ్యామిలీకి వస్తే మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక కిడ్తో పాటు మనకి ఇక్కడ 3 members ఫిట్ అవుతారు అన్నమాట. మంచిగా మనకి కావలిస్తే కబోర్డ్స్ ఉన్నాయి. అన్ని రూమ్స్ మన దాంట్లో అన్ని రూమ్స్ ఏసీ రూమ్సే, నాన్ ఏసీ రూమ్స్ ఏమీ లేవు, అన్ని ఏసీ రూమ్స్. ఒక బ్యాచిలర్స్ వస్తే ఫ్రిడ్జ్ పెట్టాం, బ్యాచిలర్స్ వచ్చినా లేకపోతే ఏమైనా చిన్న చిన్న సిట్టింగ్స్ కోసం దానికోసం అది ఇక్కడ అన్ని అరేంజ్ చేసి ఉంటాయి. ఓకే. ఇప్పుడు నార్మల్గా వాళ్ళకి ఫుడ్ కావాలన్నా మనం కింద రెస్టారెంట్ ఉంది. కింద రెస్టారెంట్ నుంచి మనం ఆర్డర్ చేస్తే డైరెక్ట్ పైకి వచ్చి వాళ్ళు సర్వీస్ చేసి వెళ్ళిపోతారు. ఓకే. అది కూడా మనకి ప్రొవైడ్. డ్రింక్ అలౌడ్ ఇక్కడ. ఓకే. గోవాలో ప్రతి హోటల్స్ లో డ్రింక్ అలౌడ్ ఉంది. ఎందుకంటే మెయిన్ వచ్చి మన తెలుగు వాళ్ళు వచ్చేదే కొంచెం డ్రింక్ ఎంజాయ్మెంట్ కి, ఫన్ కి, దానికోసం కాబట్టి. ఎంత ఉంటుంది కాస్ట్ వచ్చి మామూలుగా అయితే అన్ సీజన్ వచ్చి 2500 ఉంటుంది మామూలుగా. మన తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకించి మనం ఏం చేస్తామంటే డిస్కౌంట్లో ఒక 2000 లేకపోతే 1800 అలాగే అన్ సీజన్లో అదే ప్రైస్ మనకి వేరే అవుతుంది అన్నమాట. కొంచెం అంటే వీకెండ్స్ లేదంటే డిసెంబర్ మంత్, జనవరి 31st కానీ లేకపోతే డిసెంబర్ మంత్, క్రిస్మస్కి కానీ అలాంటి ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే రూమ్ కొంచెం ప్రైస్ కొంచెం వేరే అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏ రూమ్కి పోదాం? మనం ఫ్యామిలీ రూమ్కి వెళ్దాం. ఓకే. ఫ్యామిలీ అన్న, ఇది బాల్కనీ కదన్నా? అవునన్నా. ప్రీమియం రూమ్కి మనం ఏం చేస్తామంటే బాల్కనీ కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైనా మనం ఈవినింగ్ టైం కానీ లేకపోతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ మనకి ఎప్పుడు కూర్చుని వైబ్స్ అయ్యి బాగుంటాయి అన్నమాట. ఫ్రెష్ ఎయిర్, హ్యాపీగా కూర్చుని చిల్ అవ్వడానికి, మాట్లాడుకోవడానికి, మంచిగా ఫార్మ్ అమ్మాయిలు వెళ్తుంటే అలా చూడడానికి. అండ్ మనకి అప్పుడప్పుడు ఏంటంటే కొంతమంది బాల్కనీలో హుక్కా పెట్టి కొంచెం ట్రై చేద్దామనేసి ఉంటారు. అలాంటి హుక్కా పెట్టడానికి కానీ ఏదైనా ఉంటే కానీ మనం ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసి టేబుల్ అరేంజ్ చేసి మొత్తం అంతా అన్న. ఏంటి ఈ రూమ్ పేరేంటి? ఇది వచ్చేసి ఫ్యామిలీ రూమ్ అన్న. మనకి ఒక 5 members, మోర్ దెన్ 5 members వస్తే మనకి ఇది ఈ రూమ్ ఇస్తాం అన్నమాట మనం. అలాగే బ్యాచిలర్స్ కూడా యాప్ట్ అనుకో, దాంట్లో ఒక 6 members అలా వచ్చారనుకో ఈ రూమ్ మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్స్ 2 ఉంటాయి. దాంట్లో 3, దీంట్లో 3 ఇలాగే. సూపర్. కాదు మరి ఇలాంటి రూమ్ అంటే కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి? కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అరౌండ్ 5K వరకు ఉంటుంది. మన వాళ్ళకే చూసి దాన్ని బట్టి అంటే సీజన్ అన్ సీజన్ బట్టి మనకి ఏంటంటే డిసెంబర్ మంత్ కొంచెం సీజన్, ఆ సీజన్ టైంలో మనకి కొంచెం అరౌండ్ 5500 6000 అలా ఉంటుంది.
అన్ సీజన్లో వచ్చేసి నార్మల్గా 5K చెప్తాం. మన తెలుగు వాళ్ళకి ఇంకో 4,000 వరకు మనం ఇష్టం. డిస్కౌంట్ సూపర్, బాగుందిలే. ఒక 6 సిట్టింగ్ వేసుకోవటానికి బాగానే ఉంటుంది. మనకి కావాల్సిన మధ్యలో కొంచెం చిన్న టేబుల్ పెట్టుకుని ఆ టేబుల్లో అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుని. సరే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి డీలక్స్ రూమ్ అన్న. ఓకే, వెళ్ళిపోదాం. ఈ రూమ్ ఏంటన్నా? ఇది వచ్చేసి డీలక్స్ రూమ్ అన్న. కపుల్స్కి మాత్రమే ఇది యాప్ట్. మంచిగా 2 మెంబర్స్ వచ్చారనుకో, ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కానీ ఒక 2 మెంబర్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. ఓకే, ముగ్గురు కూడా ఉండొచ్చు. ముగ్గురు కూడా ఉండొచ్చు, బట్ ఏంటంటే 2 మెంబర్స్ అనుకో ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఈ ఒకవేళ నలుగురు వచ్చి బెడ్ అడిగితే మనం బెడ్ అరేంజ్ చేస్తాం. అది మ్యాట్రిసెస్ ఇస్తాం మనం. ఆ మ్యాట్రిసెస్ అయితే మామూలుగా ఛార్జ్, మన తెలుగు వాళ్ళకి అయితే మాత్రం ఇంకా ఛార్జ్ లేకుండా ఓన్లీ నార్మల్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. తెలుగు వాళ్ళ కోసం ప్రొవైడ్ చేసేది మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సూపర్, నాకైతే బాగా నచ్చింది. ప్రతి దాంట్లో మనకి ఏసీ ఉంటుంది. ఓకే, ఏసీ లేకుండా లేదు. దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చి 2,000 ఉంటుంది. 2,000 అదే, ఇంకా తగ్గించమంటే అది 200 వేరీ చేసి 1,800 కల్లా ఇస్తారు. చూసారు కదా, మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు రెస్టారెంట్ గోవాలో పెట్టి అసలు అద్భుతంగా ఉన్నాయి రూమ్స్ కూడా మనకి. ఎందుకంటే బాగా బీచ్కి చాలా దగ్గర. అవును, చాలా దగ్గర. అక్కడ మంచిగా జలకాలు ఆడి వాటర్ స్పోర్ట్స్ ఆడి కాముగా ఇక్కడికి వచ్చేస్తాయి. పక్కన నడుచుకుంటూ వస్తాయి, కింద ఏమో తినొచ్చు, తిన్నాక పడుకోవటానికి. ఇంకోటి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి విండో షాపింగ్ కూడా ఇక్కడే ఉంది బాగాలోనే. మన బయటికి వెళ్తే మన సైడ్ నుంచి ఒక 500 మీటర్స్ అటు సైడ్, 500 ఇటు సైడ్ విండో షాపింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా పిల్లలకి కావాల్సింది, లేదా పెద్దవాళ్ళకి కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్ కానీ, లేకపోతే ఏమైనా డ్రెస్సెస్ కానీ, లేదంటే ఏదైనా ఇంట్లోకి పౌచెస్, పర్స్, స్ట్రీట్ అంతా ఉంటుంది. ఒక 500 మీటర్స్ అటు సైడ్, ఒక 500 మీటర్స్ ఇటు సైడ్. మెయిన్ బాగాకి వచ్చేసి మన విండో షాపింగ్ ఇటు సైడే ఉంది అన్నమాట. ఈ వేలోనే ఉంది, మన వేలోనే మొత్తం విండో షాపింగ్. అలాగే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ప్లస్ మనకి బాగాకి బీచ్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ దగ్గర మాట. మనకి ఇటు పక్కనే షార్ట్. అందరు ఇక్కడికే వస్తారు కాబట్టి ఆ ట్రాఫిక్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరైతే మాత్రం కంపల్సరీ గోవా వస్తే అన్ననే మర్చిపోవద్దు. అన్నకి ఒక్క కాల్ చేయండి, కింద అయితే నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. మీ స్టేని అయితే బుక్ చేసుకుని ఎంజాయ్ చేయండి. అంతవరకు చూస్తూనే ఉండి తెలుగు 7 AM కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్.